మేముండే అపార్ట్మెంట్ అండి. మొత్తం 7 బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ అపార్ట్మెంట్ వచ్చి 9th ఫ్లోర్ వరకు ఉంటుంది. మెయిన్ గేట్ అండి. ఐడిపిఎల్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మెయిన్ రోడ్డు మీదనే మనకి గేట్ అనేది అయితే ఉంటుందండి. అపార్ట్మెంట్స్ వచ్చి కొంచెం లోపలికి ఉంటాయి. లోపలికి రాగానే ఎదురుగా మనకి గుడి ఉంటుందండి. వినాయక స్వామి, హనుమంతుడు, శివాలయము, రామాలయం అండి. మేముండేది జీ బ్లాక్. ఈవినింగ్ అయిందంటే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు క్లబ్ హౌస్ చూద్దాము. క్లబ్ హౌస్ వచ్చి వెనక సైడ్ ఉంటుందండి. కనిపిస్తుంది కదా, ఇదే క్లబ్ హౌస్ అండి. ఇది బ్యాక్ సైడ్. మనం ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా మినీ ఫంక్షన్ హాల్ ఉందండి. అలాగే స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్నీ కూడా దీని లోపలే ఉంటాయి. అపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అంటే ఉమెన్స్ డే కానీ, న్యూ ఇయర్ కానీ. మార్నింగ్ మీ ఇంటికి పాలు వచ్చాయి, మీరు డోర్ తీసేసరికి 2 పాల ప్యాకెట్లు పట్టుకొని షారూఖ్ ఖాన్ ఉన్నాడనుకో, ఏం చేస్తారు? ఇలా ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే అన్నీ ఇందులోనే చేస్తారు. ఇది ఫ్రంట్ సైడ్ అండి. క్లబ్ హౌస్కు ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసాం మనం. అన్ని చెట్లతో పార్క్ లాగా బాగుంటుందండి. పక్కనే వచ్చి ఇంకో కాలనీ ఉంటుంది. రోజు మా తారను వాకింగ్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రావాలండి. పారిజాతం చెట్టు అది రోజు 2 ఆకులు తింటుంది. ఏంటో దానికి ఆకులు తింటే తప్ప కడుపు నొప్పి తగ్గదు. ఆ పక్కింట్లోనే తార ఫ్రెండ్ కూడా ఉంటుందండి. రోజు ఇది రాగానే అది బయటకు వస్తుంది. దాన్ని చూసుకుంటూ కాసేపు కూర్చుంటుంది తార ఇక్కడే ఆకులు తినేసి. తారా, నీ ఫ్రెండ్ ఆరా? రోజు నిన్ను చూడడానికి వస్తుంది అక్కడి నుంచి. ఎంత మంచిగా చూస్తుందో చూడు, అరవకుండా నీలాగా. నువ్వెట్లా అరుస్తున్నావు? అర్జుడు ఎంత మంచిగా చూస్తుంటావు. ఏం పేరు? ఒక్కొక్క బ్లాక్ మధ్యలో అయితే ప్లేస్ అనేది ఎంటీ ప్లేస్ చాలా ఉంటుందండి వెంటిలేషన్ కోసం. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. వాకింగ్ చేసే వాళ్ళ కోసం మధ్య మధ్యలో ఇలా సిట్టింగ్ కోసం అయితే బెంచీలు కూడా ఉంటాయి. ఇప్పుడు చిల్డ్రన్స్ది గ్రౌండ్ ఉందండి, వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదా, ప్లేస్ అలా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఇంకా అందరూ పిల్లల్ని తీసుకొని ఇక్కడికే వస్తారండి. కాసేపు ఇక్కడే ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు పిల్లలేమో ఆడుకుంటారు. నేనైతే మధ్యాహ్నం పూట వస్తాను, ఎందుకంటే అపార్ట్మెంట్లో అసలు ఎండ తగలదు.
దానికోసం నాకు ఎండ కావాలని చెప్పేసి తారం తీసుకొని వచ్చి కాసేపు ఎండ తగిలేలా పిల్లలకి ఇట్లా ఎవరు లేని టైంలో దాన్ని తీసుకొని వచ్చి కాసేపు కూర్చొని వెళ్తూ ఉంటాను అన్నట్టు. డాడీ మమ్మీ వాకింగ్ తీసుకొచ్చింది డే టైంలో కూడా. ఇసుకలో నడవడం అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. కాసేపు ఇసుకలో నడుస్తాను దాన్ని పట్టుకొని. మొత్తం ఇసుక నింపడుతుంది. వస్తుంది పెయింట్ బకెట్లలో మొత్తం ఇసుక నింపారు. ఇసుక నింపు కింద కదలకుండా కింద సిమెంట్ వేసి సిమెంట్ మీద దీన్ని అంటించారు. చుట్టూ పైపులు కట్ చేసి ఇలా డిజైన్ లాగా సెట్ చేశారు అన్నట్టు. అది పగిలింది. ఇంకా చాలా రోజులు 1.5 year అవుతుంది. మేము వచ్చిన కొత్తలో చేశారు ఇవన్నీ. అప్పుడు బాగా నీట్గా ఉండేది, ఇప్పుడు పాడైపోయాయి. ఆడుకుంటున్నారా? టెంపుల్లో అయితే పూజలన్నీ కూడా చాలా బాగా చేస్తారండి. మనం ఇప్పుడు చూస్తుంది పార్కింగ్ అండి. ఏ బ్లాక్ వాళ్ళకు వాళ్ళ బ్లాక్లోనే సెల్లార్లో అయితే పార్కింగ్ ఉంటుంది. విజిటర్స్ పార్కింగ్ వచ్చి పైన టెంపుల్ ముందు ఉంటుందండి. లిఫ్ట్స్ వచ్చి 2 ఉంటాయి. మెట్లు కూడా ఒక్కొక్క బ్లాక్ 2 వైపులా ఉంటాయి. ఒకటి వచ్చి సామాన్లు లగేజ్ ఏమున్నా కూడా తీసుకెళ్ళొచ్చండి. పై వరకు కూడా సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. మేముండే ఫ్లోర్ అండి. చూసారు కదండి మా అపార్ట్మెంట్. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.